వివిధ దేశాలపై ఆర్థికంగా పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతుంటాయి. అందులో భాగంగా వివిధ దేశాల మార్కెట్లను తమ చౌక వస్తువులతో ముంచెత్తుతుంటాయి. సామ్రాజ్యవాద దేశమైన చైనా కూడా దశాబ్దాలుగా ఇదే బాటలో ప్రయాణిస్తుంది. కరోనా సమయంలో కాస్తంత వెనుకంజ వేసిన డ్రాగన్ ఇప్పుడు మరోసారి ప్రపంచ దేశాలపై నిప్పులు గక్కుతుంది. చైనా ధాటికి ఎన్నో దేశాలు బెంబేలెత్తుతున్నాయి. స్వేచ్ఛ వాణిజ్య విధానాలను పక్కన పెట్టి తమ దేశాలకు చెందినటువంటి కంపెనీలను ఉత్పత్తులను కాపాడుకునేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాయి. గత నెల రోజులుగా వివిధ దేశాలు చైనా దూకుడుకు కళ్ళెం వేసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా, భారత్, థాయిలాండ్ వంటి మరెన్నో దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో థాయిలాండ్ మొదటి స్థానంలో ఉంది. చైనా చౌక ఉత్పత్తులు తమ దేశాన్ని ముంచెత్తడంపై థాయిలాండ్ మండిపడుతుంది. ఇక ఈ ఉత్పత్తులు రాకుండా చూసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా థాయ్ ప్రధానమంత్రి స్ట్రిట్రా తావిసన్ ఆదేశించారు. రెవెన్యూ, కస్టమ్స్ విభాగాలను అప్రమత్తం చేశారు. నిర్దిష్ట మొత్తం కన్నా తక్కువ విలువ ఉండే వస్తువులపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేయాల్సిందిగా సూచించారు. ఇక చైనాతో వాణిజ్య సంబంధాలు కలిగినటువంటి అనేక దేశాలు ఇప్పుడు తీవ్రమైన వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. ఇక చైనాకు చెందిన పలు ఈ-కామర్స్ వెబ్సైట్ ఆయా దేశాల్లో దేశీయ ఉత్పత్తుల స్థానిక తయారీదారులను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు చైనా నుంచి దిగుమతులు అధికంగా ఉండే దేశాలకు చెందిన ముఖ్యమైన కంపెనీల్లో చైనా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. తమ వాటాను అధికం చేసుకుంటున్నాయి. థాయిలాండ్ విషయానికి వస్తే అక్కడ ఉన్న కెర్రీ ఎక్స్ప్రెస్ లో మెజారిటీ వాటాను చైనాకు చెందిన ఎస్ఎఫ్ హోల్డింగ్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. గుండు సూదులు మొదలుకొని విమానాలు దాకా రకరకాల వస్తువులను చైనా ఎగుమతి చేస్తుంది. అంతేకాదు వివిధ దేశాలకు చెందినటువంటి చిన్న చిన్న స్థానిక ప్రత్యేక ఉత్పత్తిదారులను కూడా చైనా తయారు చేస్తుంది. థాయిలాండ్ లో ఏనుగు బొమ్మలు ఉండే దుస్తులను దేశీయ కంపెనీలే ఎక్కువగా తయారు చేసేవి. ఇప్పుడు అవి కూడా చైనా నుంచి భారీగా దిగుమతి అవుతున్నాయి. ఇక చైనా నుంచి వివిధ వస్తువులను దిగుమతి చేసుకునే వారు సైతం రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. దిగుమతి అయ్యే వస్తువుల విలువను తక్కువగా చూపిస్తున్నారు. తద్వారా వాటిపై పన్నుల భారాన్ని తగ్గించుకుంటున్నారు. దాంతో చైనా నుంచి దిగుమతి అయిన వస్తువులు స్థానికంగా తయారైన వాటికంటే తక్కువ ధరకు కూడా లభిస్తున్నాయి. ఆ రేట్లతో పోటీ పడలేక దేశీయ కంపెనీలు దెబ్బతింటున్నాయి. చైనా చౌక వస్తువులతో అటు వినియోగదారులు కూడా ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా చైనా వస్తువులంటేనే నాసిరకమైన వస్తువులనే అభిప్రాయం ఉంది. అయితే చైనా చౌక వస్తువుల విషయానికి వస్తే అవి ఆయా దేశాల ప్రభుత్వాల నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ విభాగాల నుంచి ధృవీకరణలను కూడా పొందడం లేదు. తరచూ చైనా సంస్థలు మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనలకు కూడా పాల్పడుతున్నాయని థాయిలాండ్ ప్రభుత్వం విమర్శిస్తుంది. ఇక చైనా నుంచి కొన్ని రకాల వస్తువులు భారీగా దిగుమతి కావడం భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే అంశంగానే ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని రకాల సోలార్ గ్లాసులు చైనా నుంచి భారీగా దిగుమతి కావడం పట్ల దేశీయ కంపెనీలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. దీంతో వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఈ అంశంపై విచారణ ప్రారంభించింది. చైనా ఈ విధంగా సన్ గ్లాసులను డంప్ చేయడం పట్ల ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభించాయి. దీంతో ఈ డంపింగ్ పై యాంటీ డంపింగ్ విచారణ కూడా ప్రారంభమైంది. ఈ డంపింగ్ కనుక దేశీయ పరిశ్రమలకు హాని కలిగించేదిగా ఉంటే యాంటీ డంపింగ్ సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
నిజానికి చైనా వస్తువులపై సుంకాలు అధికం చేయడాన్ని భారత్ నెల రోజుల కిందటే ప్రారంభించింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వీల్ లోడర్స్, జిప్సమ్ టైల్స్, ఇండస్ట్రియల్ లేజర్ మిషనర్లపై అదనపు సుంకాలను విధించింది. దీంతో దేశీయంగా వీటిని తయారు చేసే కంపెనీలు కాస్తంత ఊపిరి పీల్చుకుని వీలు కలిగింది. అయితే ఈ విధంగా చైనా నుంచి డంప్ అయ్యే వస్తువులపై భారత్ 18% నుంచి 82% దాకా యాంటీ డంపింగ్ సుంకాలను విధించే అవకాశం ఉంది. ఈ అదనపు సుంకాలు 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్లో కూడా భారత్ కొన్ని రకాల దిగుమతులపై సుంకాలను భారీగా పెంచింది. ఫ్లాట్ బేస్ స్టీల్ వీల్స్ పై యాంటీ డంపింగ్ సుంకాన్ని టన్నుకు $613 మేరకు పెంచింది. దేశీయంగా తయారైనటువంటి వస్తువుల కంటే చైనా వస్తువులు తక్కువ ధరకు లభిస్తున్నాయని దేశీయ పరిశ్రమలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల చైనా దిగుమతులపై భారత్ సుంకాలను పెంచింది. దక్షిణ కొరియాలోనూ ఇదే తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక చైనాకు చెందినటువంటి టెమో అనే షాపింగ్ యాప్ అమెరికాలో ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. అత్యంత చౌక ధరలకు ఇది వివిధ వస్తువులను అందిస్తుంది. అంతేకాదు ఇది తరచుగా కూపన్లు, డీల్స్తో ఉచిత వస్తువులను కూడా ఇస్తుంది. ఈ యాప్ చైనాకు చెందిన షాపింగ్ కంపెనీ పిండుయోడుయో అనే కంపెనీకి చెందింది. షాంఘై ప్రధాన కేంద్రంగా ఇది కార్యకలాపాలు నెరవేరుస్తుంది. టెమో యాప్తో పాటుగా దాని మాతృ సంస్థ రెండు కూడా యూజర్లకు సంబంధించి వివిధ రకాల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇలాంటి సమాచారాన్ని సేకరించడంపై ఈ రెండు కంపెనీలపై అమెరికాలో కేసులు కూడా దాఖలయ్యాయి. ఈ టెమో యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు దానితో పాటుగా మాల్వేర్, స్పైవేర్ కూడా యూజర్ల ఉపకరణలోకి డౌన్లోడ్ అవుతాయి. ఇవి యూజర్ల ప్రైవేటు సందేశాలకు యాక్సెస్ కలిగి ఉంటాయి. సెట్టింగ్స్ మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇతర యాప్స్ నుంచి డేటాను చూస్తాయి. అంతేకాదు అన్ఇన్స్టాలేషన్ నిరోధిస్తాయి. టెమో గత ఏడాది 24 మిలియన్ల మేరకు డౌన్లోడ్ అయింది. 2023లో అత్యధికంగా డౌన్లోడ్ అయింది ఇదే. బిలియనర్ మాదిరిగా షాపింగ్ చేయండి అనే నినాదంతో ఇది యూజర్లను ఆకర్షిస్తుంది. దుస్తులు, బ్యూటీ అండ్ హెల్త్, హోమ్ అండ్ కిచెన్, స్పోర్ట్స్ అండ్ అవుట్డోర్స్, ఉపకరణాలు, టూల్స్, బొమ్మలు, గేమ్స్ లాంటి ఎన్నో వస్తువులను ఈ యాప్లో కొనుగోలు చేయవచ్చు. తయారీదారుల నుంచి నేరుగా తీసుకుని కొనుగోలుదారులకు అందించడం వల్లనే తాము తక్కువ ధరలకు అందించగలుగుతున్నామని టెమో యాప్ యాజమాన్యం అంటుంది. ఇతర దేశాలతో, మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చైనాలో అన్ని వస్తువులు కూడా అత్యంత తక్కువ ఖర్చుతోనే తయారవుతాయి. అందుకే అమెరికాతో సహా పలు దేశాలకు చెందినటువంటి కంపెనీలు చైనాలో కూడా తమ తయారీ కేంద్రాలను నెలకొల్పాయి. తయారీ వ్యయాలతో పాటుగా నిర్వహణ వ్యయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. నియంత్రణ సంస్థల నుంచి తీసుకోవాల్సినటువంటి అనుమతులు తక్కువగానే ఉంటాయి. ఇక పాటించాల్సిన నిబంధనలు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే టెమో లాంటి యాప్స్ చాలా తక్కువ రేట్లకే వివిధ రకాల వస్తువులను అందించగలుగుతున్నాయి. ఈ సంస్థ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో తమ కార్యకలాపాలు నెరవేరుస్తుంది. ఇక యూరప్లో యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఈ చైనా సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. అలాగే జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లోకి కూడా ఇది ప్రవేశించింది. ఇక ఫిలిప్పీన్స్లోకి కూడా అడుగుపెట్టింది. విష్, అమెజాన్ లాంటి వాటికన్నా తక్కువ ధరలకు ఇక్కడ అందుతాయి.
చైనా వృద్ధి నమూనా దశాబ్దాలుగా చైనాకు ఎన్నో వాణిజ్య సంఘర్షణలు సృష్టించింది. అమెరికాతో మరోసారి వాణిజ్య యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే చైనా వివిధ దేశాల మార్కెట్లలో తన వస్తువులను డంప్ చేస్తుంది. యూరప్ దేశాలు కూడా చైనా డంపింగ్ బారిన పడ్డాయి. స్విట్జర్లాండ్కు చెందిన సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ మేయర్ బర్గర్ అనేది చైనా సంస్థల పోటీని తట్టుకోలేకపోయింది. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆర్థిక సాయం చేయకుంటే జర్మనీలోని తమ ప్లాంట్ను మూసివేయక తప్పదని ప్రకటించింది. చైనా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే యూరప్ దేశాల్లో తక్కువ రేట్లకే తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని యూరప్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు కూడా తమ దేశ కంపెనీలను కాపాడుకునేందుకు రక్షణాత్మక చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం మరొకటి కూడా ఉంది. భారత్లో అమెజాన్, మీషో వంటి ఎన్నో ఆన్లైన్ ఈ-కామర్స్ వెబ్సైట్లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో అత్యధిక వస్తువుల పుట్టుక చైనా కావడం విశేషం. ఏదైనా వస్తువు ఆర్డర్ చేసేటప్పుడు రేటు మాత్రమే కాదు, ఆ వస్తువు ఎక్కడ తయారైందో చూడాలి. చిన్న పెద్ద వస్తువులెన్నో చైనాలో తయారైనవే ఉంటున్నాయి. ఇక్కడ ఆసక్తిదాయక అంశం ఏమిటంటే ఒక బ్రాండ్ మన దేశానికో లేదా అమెరికాకో చెందిందో మనం భావిస్తుంటాం. నిజం మాత్రం మరోలా ఉంటుంది. ఎన్నో బ్రాండ్ల వస్తువులు భారత్తో పాటుగా చైనాలోని తయారవుతాయి. ఇక్కడే మనం పొరపాటు పడుతూ చైనా వస్తువులను కొంటున్నాం. అందుకే ఆర్డర్ చేయడానికి ముందుగా ప్రోడక్ట్ వివరాలను బాగా చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎంతో విలువైన విదేశీ మాదక ద్రవ్యాలు కోల్పోవలసి వస్తుంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి వాటికి అర్థం లేకుండా పోతుంది.